స్థానిక 16వ డివిజన్ వీరభద్రపురంలో రైల్వే కూల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఈస్ట్ రైల్వే స్టేషన్ బీటీ రోడ్డును వెడల్పు చేసేందుకు 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే పునరుద్ధరణ పనులకు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నేపథ్యంలో తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డుని 80 అడుగులకు విస్తరణ చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటికే భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం కింద టీడీఆర్ బాండ్లు ఇచ్చామని, మిగిలిన వారు కూడా భూమి ఇస్తే వారికి అందజేస్తామన్నారు. గృహాలు కోల్పోతే వారికి స్థలం కూడా వేరొక చోట ఇస్తామని భరోసా ఇచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు పుష్కరాలకు ప్రధాన రహదారిగా ఉంటుందన్నారు. గంటకు 8 ట్రైన్లు ఇక్కడ ఆగేలా రైల్వే అధికారులు ప్రణాళిక వేస్తున్నారని, కోట్లాది మంది యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, మహాలక్ష్మి మార్కెట్ అధ్యక్షుడు నిమ్మలపూడి గోవింద్, టీడీపీ నాయకులు బొప్పన అప్పారావు, బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్, శీలం గోవింద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, రొంపిచెర్ల ఆంటోనీ, మద్దామణి, పిల్ల తనుజ, ఎంఎంఎల్ రాజు, సుబ్బాయమ్మ, బీజేపీ నాయకులు అడప వరప్రసాద్, ఎస్ఈ రీటా, ఇతర అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజమండ్రి విస్తృత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. దానిలో భాగంగా తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డుని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో దీన్ని 80 అడుగులుగా బాలాజీపేట జంక్షన్ నుంచి తాడితోట జంక్షన్ వరకు కూడా 80 అడుగులు, స్లాటర్ హౌస్ నుంచి తాడితోట జంక్షన్ వరకు 60 అడుగులుగా నిర్ణయించి ఇక్కడ రైతుల దగ్గర నుంచి భూమి సేకరణ తీసుకుంటున్నారు. టీడీఆర్లు ఇచ్చేసి వర్కౌట్ జరుగుతూ ఉంది. రైల్వే వారి సహకారంతో రైల్వే ఇన్స్టిట్యూట్ కూడా తొలగించారు కనుక దాన్ని కూడా స్ట్రైట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రోడ్డు కూడా వేస్తూ ఉన్నారు. బెండ్లు లేకుండా ఈ రోడ్డుని సెంటర్ లైటింగ్ తోటి ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఏదైతే ఒక పుష్కరాల సందర్భంగా రామాలయం సెంటర్లో తిలక్ రోడ్డు కానీ, సోమలమ్మ పుంత రోడ్డు కానీ, లేక జవహర్లాల్ నెహ్రూ రోడ్డు కానీ, ఆనాలంట రోడ్డు చేసాము. దాని పర్యవసానంగా ఏ విధంగా మార్పు వచ్చిందో మనం చూసాం. రాబోయే భవిష్యత్తుకి ఇది నాంది. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు ఒక చారిత్రక అవసరంగా మిగిలిపోబోతుంది. ఇక్కడ ఏ సమస్య లేకుండా రైతులు కూడా సహకరిస్తానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరు నష్టపోకుండా కూడా సాయం చేస్తున్నాం. ఇవాళ అక్కడ ఉన్న ఎస్సీలకు కానీ, మాల, మాదిగా, లేకపోతే రెల్లీలు కులాలస్తులు ఉన్నారు పేదవారు, వారికి కూడా రిహాబిలేట్ చేస్తున్నాం. రోడ్లో ఏదైనా నష్టపోతే పక్కనే ఉన్న విలువైన భూమిని అప్పచెప్పేసి హౌసింగ్ కూడా ఇవ్వాలని నిర్ణయం చేసాం. అలాగే బాలాజీపేట జంక్షన్ కూడా ఇంప్రూవ్ చేయాలని ఇప్పుడే కమిషనర్ గారు మేము నిర్ణయించుకున్నాం. దాన్ని కూడా వెడల్పు చేసి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో బొమ్మూరు టు తాడితోట ఒక ఇంపార్టెంట్ బాటిల్ నెక్ రోడ్ అవుతుంది. దాన్ని కూడా మనం క్లియర్ చేసుకుంటున్నాం. బొమ్మూరు జంక్షన్లో బ్రిడ్జ్ కట్టుకున్నాం. అలాగే ఉకంపేట జంక్షన్లో బ్రిడ్జ్ కట్టుకున్నాం. ఇవాళ తాడితోటలో కూడా బ్రిడ్జ్ కట్టుకుంటా ఉన్నాం. ఇవాళ నీరు అడ్డంకులు లేకుండా చేసుకుంటా ఉన్నాం. ఎస్టీపీ కాలువను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. దాన్ని కూడా ఇంప్రూవ్ చేసే ప్రాజెక్టు కూడా నివేదిక కేంద్రానికి పంపించే దానికోసం ప్రయత్నం జరుగుతోంది. నెక్స్ట్ ఇయర్ మన పుష్కరంలో అప్రాక్సిమేట్గా అరౌండ్ 8 crores మనం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పబ్లిక్ వస్తారు అది బాతింగ్ గురించి. సో ఆ టైంలో రైల్వేస్ నుంచి రైల్వే స్టేషన్లో డెవలప్మెంట్ జరుగుతుంది. దే ఆర్ ప్రిపేరింగ్ దట్ ప్రతి ఒక్క గంటలో 8 ట్రైన్స్కి కెపాసిటీ లాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంతమంది వరకే ఇక్కడ వస్తే రాజమండ్రి సిటీ మొత్తం ఏరియాలో ఈ రోడ్ మనం ఈస్ట్ గోదావరి రైల్వే స్టేషన్ రోడ్కో డెవలప్ చేస్తే కంపల్సరీ ఇక్కడ ఈ రోడ్లో కంటిన్యూస్ మనకి వెహికల్ మూవ్మెంట్ కూడా కావాలి, పబ్లిక్ మూవ్మెంట్ కూడా వస్తుంది. సో దాని గురించి ఇప్పుడు వైడనింగ్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ రోడ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్లో టోటల్ ఇక్కడ మనం ఎంతమంది పర్సన్స్ ఉన్నారు 80 feet రోడ్ లాగా మార్కింగ్ చేసి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మార్కింగ్ జరిగింది. అందరికీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము హౌ ద టీజీఆర్ ప్రాసెస్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ముందుగా వచ్చారు, ప్రొయాక్టివ్గా వాళ్ళు తీసుకుంటే ఫామ్ పెట్టారు. అక్కడ కూడా టీజీఆర్స్ ఆల్రెడీ మనం 9 టీజీఆర్స్ క్లియర్ చేసాము. సిమిలర్గా మిగతా వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కి టీజీఆర్ ప్రాసెస్లో మనం ఇమీడియట్లీ ఎవరైనా అప్లికేషన్ పెడితే వెంటనే మనము విదిన్ అ మంత్ వాళ్ళకి టీజీఆర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాము. అది గవర్నమెంట్ సైడ్ నుంచి మనము ఇన్షూర్ చేస్తాము. సో పబ్లిక్ ముందుగా వస్తే ఇమీడియట్లీ వర్క్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ వర్క్ కూడా మనం టెండర్ పిలిచి కంప్లీట్ చేసాము. సో ఈ రోజు నుంచి దట్ వర్క్ విల్ బి స్టార్టెడ్. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ విల్ బికమ్ అ మేజర్ అచీవ్మెంట్ ఫర్ ద సిటీ ఆల్సో. ఈ 80 feet రోడ్ వరకు కంపల్సరీ బసెస్ మూవ్మెంట్ విల్ ఈజ్ అవుట్ బికాస్ వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ కొంచెం నేరోగా ఉంది కాబట్టి ఒక ప్యారలల్ రోడ్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు సిమిలర్గా రైల్వే స్టేషన్ సైడ్ నుంచి రైల్వే డిపార్ట్మెంట్ ఆల్సో ఒక రోడ్ కట్టారు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి అదే సౌత్ సైడ్ में कनेक्ट చేస్తానికి. So this road will be connecting up to that point. The 80 feet road will become a main asset for the city also.